అయితే డాక్టర్ ఇప్పుడు థైరాయిడ్ ప్రాబ్లమ్ వస్తే జీవితాంతం ఇది ఇలాగే ఉంటుంది. ఇంక మందులేసుకుంటూనే ఉండాలనుకుంటారు. ఇది కరెక్టేనా? మనం ఫస్ట్ డిస్కస్ చేసాం. ఇదొక ఎండోక్రైన్ గ్లాండ్. సో, ఇది హుహు. హార్మోనల్ ప్రాబ్లమ్. సో, హుహు. గ్లాండ్ పనిచేయట్లేదు అంటే అది సెక్రీట్ చేసే హార్మోన్ రావటం లేదు. సో, హుహు. ప్రాక్టికల్లీ హైపోథైరాయిడిజం వాళ్ళు హ్మ్. ఆల్మోస్ట్ లైఫ్ లాంగ్ ఆ ట్రీట్మెంట్ తీసుకోవాలి. హుహు. హైపర్ థైరాయిడిజం వాళ్ళైతే యెస్, అట్ సమ్ పాయింట్ అది థైరాయిడ్ నార్మలైజ్ అవుతుంది. అప్పుడు ట్రీట్మెంట్ అవసరం పడకపోవచ్చు. బట్ రైట్. డెఫినిట్‌గా ఫాలో అప్‌లో ఉండాలి. అయితే చాలామంది అయోడైజ్డ్ సాల్ట్ తీసుకుంటే ఇంకా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ రావు అనుకుంటారు. అది కరెక్టేనా? యెస్. సో, ఇదివరకు అంటే సాల్ట్‌ని అయోడైజేషన్ కాకముందు టైం నుంచి హుహు. ఎస్పెషల్లీ ఆహ్, మౌంటైన్ రీజియన్స్‌లో సాల్ట్ హ్మ్. తక్కువున్న ప్రాంతాల్లో ఈ హ్మ్. హైపోథైరాయిడిజం ప్రాబ్లమ్ బాగా చూసేవాళ్ళం. హుహు. సో, అప్పట్లో వాళ్ళకి గాయిటర్ అంటే స్వెల్లింగ్ ఆఫ్ ద నెక్ చాలా సిగ్నిఫికెంట్‌గా ఉండేది. రైట్. అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మన ఏ సాల్ట్ అయితే రిలీజ్ అవుతుందో మార్కెట్‌లోకి దాన్ని అయోడైజ్ చేసి రిలీజ్ చేస్తారు. సో దట్ ఆ అయోడిన్‌తో వచ్చే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికే ఇది గవర్నమెంట్ తీసుకున్న స్టెప్ ఇది. ఓకే. సో, అది వాడడం కంపల్సరీ. యెస్. పిల్లలైనా, ఆల్‌వేస్ పెద్దలైనా. యూజ్ అయోడైజ్డ్ సాల్ట్. రైట్. ఖచ్చితంగా. అయితే ఇప్పుడు థైరాయిడ్ ప్రాబ్లమొస్తే మధ్యలో కొన్ని రోజులకి అది బాగా అయిపోయిందనుకోండి. అంటే హెల్త్ బావుంది. మళ్ళీ మెడిసిన్ మానేసేయొచ్చా? సీ ద రీజన్ వి హావ్ స్టార్టెడ్ ద మెడిసిన్ ఈస్ టు గెట్ వెల్. హ్మ్. సో మనం గెట్ వెల్ అయ్యాము అంటే ఆ మెడిసిన్ వాడుతున్న వల్లే గెట్ వెల్ అయ్యాము. హుహు. సో యూజువల్లీ థైరాయిడ్ ఇష్యూస్‌కి మెడిసిన్స్ ఆర్ లైఫ్ లాంగ్. హ్మ్. ఎస్పెషల్లీ హైపోథైరాయిడిజంకి. సో మెడిసిన్స్ వాడాలి. దయచేసి ఆపొద్దు. ఆపకూడదు. ఓకే. ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కోసం ఏమన్నా ఎక్సర్‌సైజెస్ ఉన్నాయా? మనం డిస్కస్ చేసినట్లు లైఫ్ స్టైల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. హ్మ్. సో మనం తినే ఫుడ్ కానివ్వండి, మన హ్మ్. యాక్టివిటీ. సో సింపుల్‌గా చెప్పాలంటే హ్మ్. వీక్లీ 150 మినిట్స్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. అది హుహు. మీరు ఒక్కసారి చేస్తారా? స్ప్లిట్ చేసుకొని చేస్తారా? సో వీక్లీ టార్గెట్ ఈస్ 150 మినిట్స్. హుహు. అండ్ డయట్, హై ఫైబర్ డయట్, అయోడైజ్డ్ సాల్ట్, లెస్ ఆఫ్ ఫ్యాటీ ఫుడ్స్ అండ్ మోర్ ఆఫ్ ప్రోటీన్ ఫుడ్స్. ఇవన్నీ చిన్న చిన్న చేంజెసే మనకు ఆ థైరాయిడ్ ప్రాబ్లమ్ రాకుండా కాపాడే అవకాశం ఉంటుంది. రైట్. అయితే స్ట్రెస్ వల్ల థైరాయిడ్ వస్తుందా? లేకుంటే థైరాయిడ్ ఉన్న తర్వాత స్ట్రెస్ ఎక్కువైపోతుందా? ఆలోచన వల్ల స్ట్రెస్ అవుతుందమ్మా అంతే. ఈ థైరాయిడ్ ఈజ్ అ సింపుల్ ప్రాబ్లమ్. మనం దాన్ని హ్మ్. ఎక్కువగా అంటే మాగ్నిఫై చేసి చేస్తున్నాము. బట్ హ్మ్. డెఫినెట్లీ ఎర్లీ డయాగ్నోసిస్ విల్ డెఫినెట్లీ మేక్ ష్యూర్ దాని సిమ్టమ్స్ కంప్లీట్‌గా రాకుండా మనం ఎర్లీగా దాన్ని కనుక్కోగలిగితే, అసలు ఎటువంటి సిమ్టమ్ లేకుండానే మనం దాన్ని ట్రీట్ చేయొచ్చు. a tiny tablet daily in the morning will make sure you're absolutely fine. సరే చిన్న సింప్టమ్స్ అంటున్నారు. ఇప్పుడు థైరాయిడ్ రాని వాళ్ళకి సో, ఈ సింప్టమ్ దీనివల్ల నాకేమన్నా రావచ్చేమో అని వెళ్లి చెక్ చేయించుకోవాలంటే ఏ సింప్టమ్ మనకి? సో ఫర్ ఎగ్జాంపుల్ విమెన్ హ్మ్. వాళ్ళకి మోర్ కామన్ కాబట్టి ఇప్పుడు ఒక లేడీకి ఎక్కువగా అలసిపోతుంది. హుహు. షీస్ గైన్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఊరికే అలసిపోతుంది. వర్క్ మీద ఫోకస్ ఉండట్లేదు. హుహు. ఊరికే డైవర్ట్ అయిపోతున్నారు. నిద్ర ఎక్కువ వస్తుంది. పీరియడ్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయి. బరువు కాన్స్టెంట్‌గా గెయినే చేస్తున్నాము. హుహు. స్టాటిక్‌గా లేము. డెఫినిట్‌గా థైరాయిడ్ ఇష్యూస్ ఎవాల్యుయేట్ చేయాల్సొస్తుంది.